చూడండి, నేను మనం ఏం చేసాము, సర్పాసనం చేసాం. దానికి ఎలా పెట్టాము, సైడ్ హ్యాండ్స్ పెట్టుకుని ఓకేనా పైకి చూసాం. ఇప్పుడు ఇదేంటి, శలభాసనం. పొజిషన్ ఇట్లా పట్టుకో. ఓకే సార్, ఇట్లా పట్టుకొని దగ్గరగా ఇట్లా తీసుకుంటా పోవాలి. ఉంటుంది, ఫాలో అవ్వాలి. ఓకేనా, అందరూ ఫార్వర్డ్ చూడాలి. బేసిక్ ఇప్పుడు కూడా మీరు ఫార్వర్డ్ చూడాలి. సర్పాసనంకి అయితే పైన చూస్తారు కదా, పాటిపెట్టి గ్రూప్లో చూస్తారు. ఇదేంటంటే మీరు సైడ్ గానే చూడాలి. ఓకేనా, ఇక్కడ నుంచి ఒరే మీరు మధ్య మధ్యలో వెళ్ళి వేసేయండి అద్దరు. అరే వెళ్ళి కొట్టిదాన్ని వాడు మాట్లాడతాడు. అదే పొజిషన్ ఉన్నప్పుడు దీన్ని ఎలా చేయాలంటే లిఫ్ట్ చేయాలి, పైకి లిఫ్ట్ చేయాలి. అర్థమైందా? నేను చెప్పినప్పుడు స్టార్ట్ అయినప్పుడు పైకి ఇలా లిఫ్ట్ చేయాలి. ఓకే, అరే ఎవరు సరిగ్గా చేయకపోతే చేసేయండి. అరే ఏం చేస్తున్నావు? మీదంతా పైన ఉండాలి. అరే వాళ్ళు మాట్లాడేస్తున్నారు. వీళ్ళు సార్ ఇటువైపు అటువైపు అయిపోయింది. ఓకే సార్, ఓకే ఎప్పుడు నొప్పులు పడతాడు. అరే చెయ్యండి. పట్టుకున్నారా? అందరు పట్టుకోవాలి. అప్పుడు లిఫ్ట్ చేయాలి. తర్వాత ఆయన్ని ఫోకస్ చేయాలి. ఆయన్ని ఫోకస్ చేయమన్నాడు. మాట్లాడే సోదరులు కలిసిపోతుంది. వీడా
దిస్ ఇస్ కాల్డ్ స్ట్రైట్ గా ఉండాలి. ఓకే రెడీ పొజిషన్. సపరేట్ ఇంకొక ఆసనం ఉంటుంది. ఓకేనా? లేపరా భవన ముక్తాసనం ఏంటంటే దీంట్లో కూడా మీకు 20 కౌంట్స్ ఉంటుంది. 20 కౌంట్స్. రెడీ పొజిషన్. లిఫ్ట్ చేయండి. వెనక్కి పడిపోకూడదు, ఫ్రంట్ చూడాలి మీరు. బోత్ లెగ్స్ ని ఇలా దగ్గరికి లాక్కోవాలంతే. ఓకేనా? కొంచెం వెనకాల బెండ్ అవ్వాలంతే. ఓకే రెడీ పొజిషన్. ఓకే సెకండ్ కౌంట్. ఓకే రెడీ తలెత్తు లెగ్గు పడిపోకు. తలంచు కాలు దగ్గరికి నాకు పడిపోతే బాగోదు. ఆసనాలు చేసేటప్పుడు మాటలు వచ్చాయంటే మాత్రం కాళ్ళు దగ్గర ఎరగొట్టేస్తుంది. పడిపోకు లే. ఓకే ఇలా కొంచెం కొంచెం ఫ్రీగా వదిలేయాలి. రే వెనక్కి జరుగు. పడుకో చెప్తా. పడుకో ఫ్రీగా వదిలే చేతి. మీ హ్యాండ్స్ కూడా దగ్గర మీరు పెట్టుకోవద్దు, కొంచెం అది కళ్ళు పోయి రే మోక్ష. చాలా క్లోజ్ యువర్ ఐస్. దీంట్లో మీకు క్లోజ్ చేయండి, అందరూ సైలెంట్గా ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఆసన. దీంట్లో మీకు 50 కౌంట్స్ వస్తుంది. 50 కౌంట్స్. అలాగే మీరు ఐస్ ఓపెన్ చేయొద్దు ఎవరు కూడా, అందరూ అలాగే పడుకోవాలి. అంటే మీకు ఇది ఏంటంటే రిలాక్సేషన్. లాస్ట్ అండ్ ఫైనల్. లేస్తున్నారు ఇక్కడ. పండు ఇలా పెట్టొద్దు, దగ్గర పెట్టుకోవాలి. రే ఓకే స్టార్ట్.
కరెక్ట్ ఈ మజిల్స్ అనేటివి రిలాక్సేషన్ అవడానికి ఈ శవాసనం అనేది లాస్ట్ అండ్ ఫైనల్గా చేస్తారు. ఇది చేసిన తర్వాత లోపల ఉండే మీకు ఆర్గాన్స్ ఉన్నాయి కదా, లోపల ఉండే ఆర్గాన్స్ మీకు అవయవాలు హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, అండ్ లంగ్స్ కావచ్చు, ఓకే, కిడ్నీస్, ఇవన్నీ మీకు అన్నిటికి కూడా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఓకేనా? ఈ ప్రాణామాయ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, కపాలిపాతి ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్లో చేస్తారు. ఈ లాస్ట్ అండ్ ఫైనల్లో చాలామంది కూడా మీకు తెలుసుకోలేదో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లో మీరు చేసేటప్పుడు కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇది చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇది ఆసనం అనేది, ఇది యోగా అనేది మీకు సింపులే, కాకపోతే వాళ్ళు 30 సెకండ్స్ ఆ బ్రీత్ని కంట్రోల్ చేయలేరు. 30 సెకండ్స్ బ్రీత్ని స్మోక్ చేసే వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఇది ఎప్పుడైతే మీరు ఆ బ్రీత్ అనే 30 సెకండ్స్ మీరు కంట్రోల్ చేస్తే మీ హార్ట్లో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఫ్రీగా జరుగుతుంది. ఓకేనా? ఈ శవాసన అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు ఏంటంటే ఈ యోగాసనం, ఓకే, ప్రాణామాయ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అండ్ కపాలిపాతి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే లాస్ట్లో చేపిస్తారు. ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాణామాయ. ఓకే, పద్మాసన, దీన్ని ఏమంటారమ్మా? ఏమంటారు? నిన్నగా చెప్పింది నేను. ఏమంటారు? చిన్ముద్ర అంటారు. ఏమంటారు? చిన్ముద్ర అంటారు. ఆల్ ఆఫ్ యూ సిట్ ఎరెక్ట్. లాస్ట్. ఓకే, మీకు వీలైతే చూడండి, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఓకే, ఓకే, చేశారా? కపాలిపాతి. కపాలిపాతి అనేది ఏంటంటే చూడండి, మన మైండ్లో ఏంటంటే ఆ బ్రీత్ అనేది మనము కంట్రోల్ చేస్తాం. ఆ బ్రీత్ అనేది ఇంకొకటి, మీకు ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే బ్రీత్ వదిలేసేయండి. అలాగే మీరు పట్టుకోవద్దు. ఓకేనా? మీరు దాన్ని కంట్రోల్ చేయలేకపోతే వదిలేసేయండి. అర్థమవుతుందా? 30 సెకండ్స్ అనేది మీరు బ్రీత్ కంట్రోల్ చేయాలి. ఓకే, ఇది కపాలిపాతి. ఓకే, ఐ లవ్ యూ. సిట్ ఎరెక్ట్. సిట్ ఈజీ. సిట్ ఎరెక్ట్. ఓకే, 30 కౌంట్స్ మీకు జరుగుతుంది. అప్పటి వరకు నేను స్టార్ట్ అన్నప్పుడు అప్పుడు మీరు బ్రీత్ బాగా కంట్రోల్ చేయండి. ఓకే, బ్రీత్ అంటే బ్రీత్ కంట్రోల్ చేయండి. ఆ 30 కౌంట్స్ అయిపోయిన వెంటనే బ్రీత్, ఓకేనా, వదిలేసేయండి. ఓకే, స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇంటరాక్ట్. ఇంటరాక్ట్. ఆల్ ఆఫ్ యూ స్టార్ట్. స్టాప్. నెక్స్ట్ కౌంట్లో 20 వస్తుంది, థర్డ్ కౌంట్లో 10 వస్తుంది. ఓకే, అలా సిట్ ఎరెక్ట్. సిట్ ఈజీ.
Sit erect. All of you. Start. 20 counts. దీన్ని ఏమంటారమ్మా? కపాలిపాతి అంటారు. అంటే బ్రీత్ని ఇక్కడ మనకి కంట్రోల్ చేయడం అంటారు. ఓకేనా? ఇక్కడ మనకి కంట్రోల్ చేయడం అంటారు. దీన్ని కపాలిపాతి అంటారు. నెక్స్ట్ వన్ నాడి శోధన. నాడి శోధన అంటే నాడి అంటే ఏంటమ్మా? బ్యాక్ బోన్. నర్వల్ సార్. ఓకేనా? ఈ నాడి శోధనలు ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా చూడండి, బ్రీతింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎడమ వైపు అంటే లెఫ్ట్ సైడే మనం తీసుకోవాలి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనము రైట్ సైడ్ వదలాలి. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది కాబట్టి మనకి బ్లడ్ సర్క్యులేషన్ మనకి లెఫ్ట్ సైడ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనం బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అర్థమైందా? బ్రీతింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? ఏ వేత తీసుకుంటారు, కొంతమంది ఏ తీసుకుంటారు. ఓకేనా? ఓకే. దీంట్లో ఓన్లీ సిట్ డైరెక్ట్ లోనే మీరు చేయాలి దీన్ని. ఓకేనా? బాగా బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ అవుట్ చేయాలి. ఓకేనా? దీంట్లో మీకు 30 కౌంట్స్ మీకు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ జరుగుతుంది. అలా సిట్ డైరెక్ట్. మీరు ఇలా తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు రైట్ ని క్లోజ్ చేయాలి. ఓకేనా? రైట్ ని వదిలేటప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ ని క్లోజ్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే. పొజిషన్.